పుట్టినరోజుకి మా అమ్మ ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటుంది. మ్యూజిక్ నేర్పించడం, డాన్స్, యాక్టింగ్ ఎట్సెట్రా. నా 23వ పుట్టినరోజుకి మాత్రం నేనే డెసిషన్ తీసుకున్నాను. చచ్చిపోవాలని. అనుకున్నట్టు పోయి ఉంటే యముణ్ణి చూసుండేదాన్నేమో. బతికాను కాబట్టి. పెళ్లి సెటిల్ అవగానే షాపింగ్ చేసే ఆడపిల్లలు ఉంటారు గాని సూసైడ్ చేసుకునే దాన్ని నిన్నే చూస్తున్నాను. ఏం తక్కువ చేశానే నీకు? హలో మహా, నేను కౌంటర్లో ఉన్నాను. బిల్లు చెక్లో కట్టినా క్యాష్లో కట్టినా? కార్డులో కట్టండి. ఆయన గారం చేసి చెడగొట్టారు నిన్ను. అది నేను చెప్పినట్టు వినుంటే సానియా మిర్జాను సైనా నెహ్వాలో అయి ఉండేదాన్ని. హలో, ఇప్పుడు డిస్కౌంట్ ఎంత అడగమంటావు? 10%, 20%? 15%. చిన్నప్పుడే నిన్ను హాస్టల్లో పడేసుంటే రోగం కుదిరేది. బిల్లు నీ పేరుతో రాయించమంటావా, అను పేరుతో రాయించమంటావా? నేను వస్తున్నాను, ఉండండి. అదే కదా, హాస్పిటల్ బిల్లు కంటే ఈయన ఫోన్ బిల్ ఎక్కువ ఎలా ఉంది. హాయ్. కింద లేవా నువ్వు? డాడీ నువ్వు భలే కిలాడి. కళ్ళు తెరవగానే క్లాస్ మొదలెట్టింది. ఏం చేస్తాం? ఏంటి నా కుక్క పిల్లల చిక్కిపోయింది? అయ్యో, బొగ్గలు కూడా తగ్గిపోయాయి. ఏంటి నాన్న? కుక్క పిల్లకి ఐస్ క్రీమ్ ఆకలి వేస్తోంది. తెప్పించేద్దాం. హలో, హౌ ఆర్ యూ? హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్. పర్లేదు కదా డాక్టర్? ఏం పర్వాలేదు, కానీ ఒక్క విషయం, మీరు కత్తులు కొనే ప్లేస్ మార్చండి. అంత పదునుగా లేవు. డాక్టర్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలా దరిద్రంగా ఉంటుంది కదా నాన్న? జూబ్లీ హిల్స్లో నా జైలు, సారీ ఇల్లు. అను, ఇది శేఖర్ నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కట్టుకో. అది డిన్నర్కి వెళ్ళేప్పుడు కట్టుకో. వీటి మీదకి జ్యువెలరీ అంతా రెడీ చేసి లాకర్లో పెట్టాను. 8524 నంబర్ గుర్తుపెట్టుకునేడు. 8524. అతను వచ్చినప్పుడు ఇలా నీరసంగా మొహం పెట్టుకుని ఉండకు. కొంచెం స్టైల్గా హాట్గా ఉండు. ఏంటి? మమ్మీ, నువ్వు నీతో పాటు చెప్పాడు మీ నాన్నలాగా సాగదీకు. చెన్నైకి వస్తాను. శేఖర్ లాంటి డబ్బున్న అబ్బాయి, చదువుకున్న అబ్బాయి, ఆడపడుచులు అత్తమామలు లేనబ్బాయి, అన్నిటికీ మించి హైదరాబాద్లోనే ఉండే అబ్బాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా? అర్జెంటుగా నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది గాని లేకపోతే నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. నువ్వు మీ నాన్న కలిసి ఈ సంబంధం చెడగొట్టారంటే చంపేస్తాను. ఏంటి మహా, ఇంకా ప్యాకింగ్ చేస్తున్నావా? ప్యాకింగ్ కాదు, బేబీ సిట్టింగ్ చేస్తున్నాను. వెళ్ళు. అను, ఎన్నిసార్లు చెప్పాలి నీకు?
హాయ్ లత ఆంటీ, నైస్ జర్నీ. థ్యాంక్ యూ. వెల్కమ్. మార్నింగ్ సార్. కూర్చోండి. కాఫీ, టీ? కాఫీ. వద్దులేండి, అసిడిటీ. బయలుదేరండి ప్లీజ్ ప్లీజ్. సార్ నా కేసు. రైట్. శేఖర్ని కలవడం నీకు ఇష్టం లేదు అంతేగా? గోపాల్. ఏబేబే అది ఇంపార్టెంట్ ఏం కాదు, సార్ పిలిచారు అంతే. ఛీ, చెత్త కదా. సార్ మేడం ఇంకా బట్టలు చదువుకోలేదా? సూట్ కేసు ఇంకా కిందకి రాలేదంటే సర్దుకున్నట్టేగా సార్. సునిశ్చిత మేధా సంపత్తి. ఏంటి కొత్త ఫోనా? అవును సార్, మన మేడం గారు కొనిచ్చారు. ఐఫోను. ఇక్కడ కూడా ఈవిడైనా ఏదైనా దేవుడి ఫోటో పెట్టుకోవచ్చుగా ప్లెజెంట్ గా. డాడీ. అమ్మా, నాకు సంబంధించినంత వరకు మేడం గారే గాడేసండి. అంటే నన్ను గాడంటావు? అయ్యో, దుర్గాదేవి కూర్చుంది కదా అని పులికి పూజ చేయలేం కదా సార్. పోర్లే, పులని ఒప్పుకున్నావు కదా. పులిహార్లో పులి ఎంత పవర్ఫుల్ మీరు అంతే సార్. మేడం ఎవరికి ఫోన్ చేస్తున్నావు నానా? నువ్వు నాకేం చేయట్లేదు, నువ్వు వేస్ట్. హలో హలో, ఎవరు? శేఖర్ వాళ్ళ తాతయ్య బెనర్జీ గారా? అంత అక్కర్లేదు, సగం చాలు. ఏంటి? శేఖర్ తాత గారు బెనర్జీ గారేనా? ఎందుకు బెనర్జీ గారేనా? చాలు. బెనర్జీ గారు, మీరు రామలింగం గారు అమ్మాయిని చూడడానికి వస్తున్నారా? ఏ రామలింగం? ఛీ! డాడీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదేనండి, మహాలక్ష్మి గారు అమ్మాయిని చూడడానికి వస్తున్నారా? ఆ, ఆ, ఆ. మీరేమో ఆమె పేరు చెప్పగానే పెళ్ళైనంత ఆనందపడిపోతున్నారు, ఆమెమో చెన్నైకి చెక్కేస్తుంది. ఇలాంటివి సగం చెప్తే సరిపోవు, పూర్తిగా ఏడు. ఓ, ఓ, ఓ. మీరేమో పనులన్నీ ఆపుకుని అమెరికా నుంచి వస్తుంటే ఆమె ఒక్కరోజు చెన్నైకి వెళ్లకుండా ఆగలేదండి. ఇంతకీ మీరెవరు? నేను ఏమండి, లాటరీ తగిలినప్పుడు ఎంత వస్తుందో చూసుకుంటారు కానీ ఎవడమితే మీకేంటండి? మా దేవత ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళు ఇంకా చచ్చినా ఈ పెళ్లి చూపులకి రారు. నువ్వు మీ అమ్మ లేని 10 రోజులు హైదరాబాద్ని ఏకఛత్రాధిపత్యంగా ఎలేసాయి. వాట్? ఇక్కడ ఎక్కడికి వెళ్ళా మనం కేర్ ఆఫ్ మహాలక్ష్మి డాడీ. ఆవిడ పేరు వినపని చోటికి పారిపోవాలి. అమ్మ పేరు వినపడని చోటంటే ఒకటి ఉంది. మీ కామేశ్వర అత్తయ్య, కృష్ణమూర్తి మావయ్య. అత్తయ్య ఎప్పుడు చూడలేదు. మన ఇంటికి వచ్చి చాలా ఏళ్ళైంది. ఏ ఏంటే మీ అమ్మతో పడదు? ఇక్కడే ఉంటారా? కలువుపుడని విజయవాడ కోతలో చిన్న పల్లెటూరమ్మా. పల్లెటూరా? ఎవరూ తెలీదు. కామేశ్వరి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి అడుగుతూనే ఉంటుందమ్మా. మాట్లాడతావా వాళ్ళతో? డాడీ, సికార్ కాలుస్తావా? మీ అమ్మకు తెలియకుండా చాలా పనులు చేస్తాను. నాకు పిన్ని లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటిదాకా లేరు, కావాలంటే ట్రై చేయొచ్చు. ఇంత కిలాడివి అమ్మ మాటకి ఎందుకు ఎదురు చెప్పవు? మన ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్టులోనేనమ్మా. ఇంట్లో ఎప్పుడు మీ అమ్మే నెగ్గుతుంది. ఒకవేళ నేను ఎప్పుడన్నా గెలిచే పరిస్థితి వస్తే మీ అమ్మ బై డిఫాల్ట్ ఫిట్స్ వచ్చి పడిపోతుంది. దాంతో నేను నోరు మూసుకోవడం మొదలెట్టాను. మాట్లాడకుండా ఉంటే మునంటారనుకున్నాను, మొగోడు అనేశారు. ఏమండి ఏమండి? వస్తున్నా. కాల్చుకో. నువ్వు ఓకే అంటే ఇవాళ కలుపుడి పంపిస్తాను. ఈ 10 రోజులు అక్కడే ఉండరా. ఒక్కదాన్నినా? మంగమ్మని తీసుకెళ్ళు. ఎలా? ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తుంది. మా అమ్మమ్మ. వెళ్ళి చూడమ్మా, కానీ ఇలా అరవకమ్మా. మరి నేను? గోపాలమ్మ అమ్మకి ప్రతిరోజు నా గురించి రిపోర్ట్ రాసి పంపిస్తాడు, జేమ్స్ బాండ్ లాగా. దానికో స్కెచ్ ఉంది. డాడీ లేదు, గీడీ లేదు. మీ అమ్మ మాట కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను. ఈ 10 days నీకు కాఫీ, టిఫిన్, భోజనాలన్నీ పైనే. కిందకి దిగితే 2 కాళ్ళు ఎరగొట్టమని మేడం ఆర్డర్. 2 అక్కర్లేదు సార్, 1 ఎరగొడితే చాలు. నువ్వు మీ అమ్మ తప్ప మాలాంటి సామాన్య ప్రజలంతా గ్రౌండ్ ఫ్లోరే కదా నాన్న. మెట్లెక్కి అంతపురానికి వచ్చే ధైర్యం వాడు సస్తే చేయడు. ఏంటి అరుపులు?
మహా నేను లేను కదా అని ఎక్కువగా తాగను, రెగ్యులర్గా చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా? ఐ లవ్ యూ. డబ్బులు సరిపోతాయిగా? టైం లేక ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా, ఏమనుకోకు. ఏం పర్లేదు డాడీ, మంచినీళ్ళు తాగుతారా? కసాపైకి డైరెక్ట్గా 2 పెగ్గులు వేస్తాను, అప్పుడు కానీ టెన్షన్ తగ్గదు. కుక్క పిల్ల జాగ్రత్తగా పెడుతుంది కదా? బావ్. నాకంటే పనుంది, లేట్ అయింది, పరిగెడుతున్నాను. నీకేంటి? పని లేక పడుకున్నాను, లేట్ అయింది, పరిగెడుతున్నాను. నీకేంటి? నువ్వేమైపోతే నాకేంటి? ఏంటి? కర్టసీకి నవ్వితే చాలు, కంపార్ట్మెంట్లోకి వచ్చేస్తారు. హలో, అప్పుడే చేసావేంటి? గుర్తొచ్చానా? ఇందాకేదో మర్చిపోయాను అన్నాను కదమ్మా. కావుడత్తయ్య కొడుకుని తోడుగా రమ్మన్నాను. ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు. అడగగానే పాపం సరే అన్నాడు. గళ్ళ చొక్కా, జీన్స్ ప్యాంటు. మళ్ళీ ఎవడో అనుకుని తిట్టేకు. మీ అమ్మ కోపం వచ్చినా నీకు భయం వేసినా ఏం చేస్తారో తెలియదు. ఏ రామలింగం, నా పేరు నాకు తెలుసులేవే. ట్రైన్ బయలుదేరిందా? ఆడొచ్చాడా? వచ్చినట్టే ఉన్నాడు. నట్టే అంటున్నావు, తిట్టేసేవేంటి? సరే వాడుకోసారి ఫోన్ ఇవ్వు. మావయ్య, ఫస్ట్ టైం రా మేము ఎవరం లేకుండా వెళ్ళాం. నేను ఉన్నా కదా మావయ్య. మొన్నే హాస్పిటల్ నుంచి వచ్చింది తెలుసుగా. దాని ముందు కాస్త చావులు ఏడుపులు అవి మాట్లాడు మావయ్య. మీ అమ్మకు కూడా చెప్పు. అలాగే ఉన్నా మరి, జాగ్రత్త. ఉంటాను మావయ్య, బాయ్. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? ఏం చేస్తుంటారు? నేను వంట చేస్తాను. వంట చేయిస్తాను. ఇది ఇంకా చెండారం. సాఫ్ట్వేర్ వాళ్ళకి సాంబార్ అన్నం పంపిస్తాను. దీనికంటే బండి మీద బజ్జీలు వేసుకుంటానంటే బెటర్గా ఉంటుందేమో. నా పనికి పేమెంట్ ఉంది కానీ పేరు లేదండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోర్లు పడక దాదాపు 200 మంది రైతులు స్పోర్ట్స్ న్యూసే బెటర్. రేసింగ్ హిస్టరీలోనే సంచలనం. వావ్. 27 ఏళ్ల రేసర్ ట్రాక్ మీదే యాక్సిడెంట్ అయ్యి బోర్లేసినా పోతున్నారు, కారులు తోలినా పోతున్నారు. ఏంట్రా బాబు ఇది? యారా
నాగేశ్వరరావు బాబు సూసైడ్ చేసుకుందా? ఎవరిదే? ఆ మూడోదేనా? ఎందుకు చేసుకోదరా? ఒళ్ళు కొవ్వెక్కి తిన్నదరక్క డబ్బులు ఎక్కువైపోయి ఇలాంటి పనులే చేస్తుంటారు. అయినా దాని కదా దాని బాబు నానాలే కాలేజీలో చేర్పించి మరీ చదివించాడు కదా. అసలు ఇలా కాదే యాసంకాలం ఎష్టగోడారితో రోడ్ల మీద చెప్పులు లేకుండా నుంచోబెట్టి మంచి ఒకటో రకం బెండ తెప్పించి తోలు ఊడిపోయేలా కొట్టాలి. అప్పుడు గాని బుద్ధి రాదే. మాటలతో ఎనరు. ఏం జరిగిందండి? భూమి బద్దలైపోయి విషయం మాడుతుంటే బంగారులాంటి పోయినట్టు పోయిందండి. గట్టిగా మాట్లాడితే సరిపోదండి, గట్టిగా పట్టుకోవాలి కూడాను. దేనండి? పోను. ఫోన్ కోసం చచ్చిపోయేట్టుగా ఉన్నాడమ్మా. మంగమ్మ, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. ఎంత? 150 సార్. మీరు అబ్జర్వ్ చేశారా? అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. ముత్తు సినిమాలో రజనీకాంత్ డ్రైవ్ చేస్తాడు, ఇదేనా? అది టాంగా. ఇది జట్కా. వెంటికి తేడా ఏంటో? గుర్రం కళ్ళు తెరుచుకొని పరిగెడితే అది టాంగా, మూసుకొని పరిగెడితే జట్కా. అంటే ఇది ఇప్పుడు మూసుకొని పరిగెడుతుందా? ఏం మాట్లాడుతున్నారు మంగమ్మ గారు? దాని కాళ్ళు మన కళ్ళు, అది కాంబినేషన్. ఇవ్వండి, తాగండి. ఎవరితరా ఇది? హిందీ సినిమాలో హీరోయిన్ లాగుంది. మరే అండి, ఆడి ఇంటికి రంగులు వేయించలేడు కానీ ఇంటి నిండా కలర్సేరా. కరెక్ట్ అండి. ఏమైంది? హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం, డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, మంగమ్మ డాటర్ ఆఫ్ అంబుజం, మరియు కల్వపూడి నుంచి జట్కా జనార్దన్. వీళ్ళమ్మ పేరు నాకు తెలియదు. వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హై స్పీడ్. ఎందుకు కొట్టావు? మరి మేము పట్టావు? లైఫ్ లో పైకి వెళ్ళాలంటే కష్టపడాలి కానీ పడిపోవాలంటే ఏముందిరా? నోరు జారిన చాలు, టైర్ జారిన చాలు. నువ్వు కిందకెందుకు దిగావు? నీకు సాయం చేద్దామనరా. అయితే బ్యాగ్ చేతిలో ఎందుకుంది? ఊరు నుంచి వస్తుంటే బ్యాగ్ తో కాక బ్యాండ్ మేళంతో వస్తారా? నాకంతా తెలుసురా. నువ్వు జ్ఞానివరా బాబు. ఆహా, నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను. వాచ్ ఉన్న ప్రతి ఒడు టైం వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది అంతే. రాయ్, బండి తీరా. బండి తీయమంటారా? ఎవరతను? పల్లవ వెంకన్న కొడుకు. వాడి పేరు మనకే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళకి కూడా తెలీదు. మీరు సెటైర్ లేయడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా? పల్లెటూరు చూడాలన్నారు. సరదా తీరిపోయిందా? ఊరు చూడాలా? కళ్ళు మూసుకో. చూడాలంటే కళ్ళు మూసుకోవాలా? ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉందండి.
సౌండ్ ఏంటి? ఎర్ర కాలువ. చెవులు మూసుకో. ఆ వాసన ఏంటి? భలే ఉంది. వర్షం వచ్చే ముందు మబ్బులు కొట్టే పర్ఫ్యూమ్ ఇది. వీటితో పాటు ముక్కు కూడా మూసుకుంటే అప్పుడు ఊరేంటి, పైన స్వర్గం కూడా చూడొచ్చు.